ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో శత్రువు చేతికి చిక్కిపోడండి. ఇప్పుడు శత్రువు ఏం చేయబోతున్నాడంటే చంపేస్తాడు. మన భారతీయ సైనికుడు పాకిస్తాన్ బోర్డర్ దాటి పాకిస్తాన్ విమానాన్ని తరుముకుంటూ ఈ విమానంలో వెళ్ళిపోడు, యుద్ధ విమానంతో వెళ్ళిపోగానే పాకిస్తానీయులకు దొరికేశాడు. ఇప్పుడు ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ ఒప్పందం ఉందట, సజీవుడిగా ఎవరైనా వాళ్ళ బోర్డర్లో వాళ్ళ దేశంలోకి అడుగెడితే వాళ్ళు మన దేశంలోకి వస్తే చంపకూడదని. ఏం చేయాలి? వాళ్ళని పట్టుకుని క్షమాభిక్ష అన్న పెట్టాలా, లేకపోతే జైళ్ళన్నా వేయాలి తప్ప చంపకూడదని. ఆ ఒప్పందం మేరకు మన సైనికుడిని ఏం చేశారు తెలుసా? చంపకుండా విడిచిపెట్టారు. చంపకుండా బోర్డర్కి తీసుకొచ్చి అప్పగించారు మన సైనికులకి. చాలా ప్రయత్నాలు చేశారనుకోండి మన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి రికమెండేషన్ చేయించారు, ఒప్పందాన్ని బయటికి తీశారు. ఆ సైనికుడిని క్షేమంగా మన ఇండియాకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు అదే కొంతమందిని ఏం చేశారు తెలుసా? నాలుకలు కోసి చంపేసిన రోజులు ఉన్నాయి. ఇంకా కొంతమందిని ఏం చేశారు తెలుసా? వాళ్ళ మానాలు కోసేసి చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సైనికులు. అంటే అటువంటి భయంకరమైనటువంటి ఆ రీతిలో ఆ శత్రువు దొరకగానే చంపేస్తూ ఉంటారు. ఇప్పుడు శత్రువు చేతిలో చిక్కబడ్డారండి. ఇంకా శత్రువు ఎవరు అనంటే అబీమెలెకు అనేటువంటి అతను. ఎవరు చిక్కబడ్డారు అనంటే దావీదండి. ఇప్పుడు అబీమెలెకు చేతిలో చిక్కబడ్డాడు, అబీమెలెకు చేతికి దొరికేశాడు. ఇప్పుడు చంపేస్తాడు ఇంక అబీమెలెకు. అప్పటికి ఆకలి పాపం భోజనం లేదు. సౌలు తరిమేస్తుంటే పారిపోతున్నాడు అరణ్యంలో. ఆకలి వేసేసి సముఖపు రొట్టెల కోసమని అబీమెలెకు ఇంటికి వెళ్ళాడు ఆకలి కోసం. కానీ శత్రువు ఎప్పుడైతే చేతికి చిక్కాడో ఆయనకి ఆలోచన రాలేదు. కానీ తనతున్న సైనికులందరికీ ఇదే మంచి తరుణం, అయ్యా దావీదును మనం చంపడానికి ఇదే సమయం, మన చేతికి చిక్కాడు పోనివద్దని అనుకున్న ఆలోచనలు చేస్తున్న సమయంలో దావీదు చేసిన పని ఏంటి తెలుసా? శత్రువు చేతికి నేను చిక్కిపోయాను, ప్రభా నన్ను ఎలాగైనా ఈ చేతిలోంచి నువ్వు నన్ను ఏం చేయాలి తెలుసా? తప్పించాలనే హృదయంలో ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఇంక సొల్లు కార్చుకోవటం మొదలుపెట్టాడు. సొల్లు కార్చేసుకున్నాడు, మీదలాగా తుడుచుకుంటలేదు కూడా. అంటే చీముడి కార్చేస్తున్నాడు, సొల్లు కార్చేస్తున్నాడు. అక్కడున్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో తెలియనట్టుగా మాట్లాడేస్తున్నాడు. ఒకసారిగా అతను చూసేటప్పటికి ఏమయ్యాడు తెలుసా? అబీమెలెకు అతను చూచి, ఒరే పిచ్చివాడైపోయాడు దావీదు. ఏమయ్యాడు? పిచ్చివాడైపోయాడు. వాడిని మనం ఎందుకు చంపడం? ఏమైపోయాడు? పిచ్చి చేష్టలు చేయటం ప్రారంభించాడు. ఎందుకని అంటే శత్రువు చేతికి చిక్కుపడ్డాడు, చంపేస్తారు కనుక. వాళ్ళ చేతి నుంచి తప్పించబడాలంటే ఏం చేయటం ప్రారంభించాడు? పిచ్చోడు కింద యాక్ట్ చేశాడు. ముక్కంట శివుడు కార్చేస్తున్నా తుడుచుకుంటలేదు, నోట్లోంచి ఏం కార్చేస్తున్నాడు? సొల్లు కార్చేసుకుంటున్నాడు. ఇంకా ఆ శాస్త్రాలు అన్నీ ఏమైపోయాయి తెలుసా? పిచ్చోడు కింద నటించడం మొదలుపెట్టాడు. అటువంటి సమయంలో అబీమెలెకు అన్నాడట, ఒరే వాడిని పోనివ్వండి, వాడు జోలికి అవ్వడం వెళ్ళకండి. వాడు ఏమైపోయాడు? పిచ్చివాడు అయిపోయాడు. దావీదు సౌలు తరుముతున్నాడు. మనం ఎప్పుడు దొరుకుతామని చూస్తున్నాం, మనకి దొరికేశాడు. కానీ ఇవన్నిటిని చూసుకుని ఏమైపోయాడు తెలుసా? పిచ్చివాడైపోయాడు. కనుక ఆ పిచ్చివాడిని పోనివ్వండి అని చెప్పి ఈ అబీమెలెకు ఎర్రి చేష్టలు చేశాడు, ఎర్రోడ్లాగా నటించాడు. అప్పుడు ఏం చేశాడని తెలుసా? అబీమెలెకు ఒరే బాబు వెళ్ళిపోరు అర్జెంటుగా ఇక్కడి నుంచి అని చెప్పి బయటికి పంపించేసాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. రండి, ఇప్పుడు 34 కీర్తన మొదటి పై భాగంలో ఉంటుంది నేను చెప్పిన మాటలు.
ఎర్రివాని వలె పైన దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివానిగా ప్రవర్తించి ఏమయ్యాడు? తోలువేయబడ్డాడు. ఎర్రోడిగా నటించటం వల్ల, పిచ్చి శాస్త్రలు కలిగి ఉండటం వల్ల, సొల్లు కార్చేసి అసహ్యంగా అక్కడ నటించాడు కనుక శత్రువు అంట చంపకుండా ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఇప్పుడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన వెంటనే ఏం చేశాడు దావీదు? ఒక శ్రమ మనకు కలిగినప్పుడు, ఆ శ్రమ నుంచి విడుదల పొందినప్పుడు మనం ఏం చేయాలా? ఒక కష్టం మనకు వచ్చినప్పుడు, ఆ కష్టం నుంచి మనం తప్పించబడ్డప్పుడు మనం ఏం చేయాలా? ఒక అపాయం మనకు సంభవించినప్పుడు, అపాయం నుంచి మనం తప్పించబడ్డప్పుడు మనం ఏం చేయాలా? దావీదు ఏం చేశాడు? 2-3 మాటలు తక్కువ సమయంలోనే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను, దయచేసి గమనించండి. ఏం చేశాడు? ఇప్పుడు అబీమెలెకు చేతి నుంచి బయటకు వచ్చేసాడు. అబీమెలెకు ఎర్రోడు లేక పిచ్చోడు అని చెప్పి బయటికి గెంటేశాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? బయటికి వచ్చిన వెంటనే ఆ అబీమెలెకు ఇంటి నుంచి బయటికి రాగానే దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? చూడండి, మొదటి వచనం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది, శత్రువు చేతి నుంచి తప్పించబడిన తర్వాత, అబీమెలెకు దగ్గర నుంచి బయటకు తోలివేయబడిన తర్వాత దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నేనెల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను తెలుసా? సన్నుతిస్తాను. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నన్ను మరణము నుంచి ఏం చేశాడు? నా దేవుడు తప్పించాడు. శత్రువు చేతి నుంచి నన్ను నా దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఒకవేళ నా దేవుడు తప్పించుండకపోతే, అబీమెలెకు పిచ్చోడనేటువంటి మనస్సు దేవుడు దావీదు గురించి కలిగించకపోతే, అబీమెలెకు పిచ్చోడు లేదు, ఏమి లేదు, వేసేంటంటే ఒక దెబ్బతోటి చంపేస్తారు దావీదుని. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? తప్పించాడు కనుక ఏమంటున్నాడు? నేనెల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను? సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ ఏం చేయబోతున్నాను తెలుసా? యెహోవాను సన్నుతిస్తాను. ఎందుకో తెలుసా? మరణము నుంచి నన్ను దేవుడు తప్పించాడు. శత్రువు చేతి నుంచి నన్ను దేవుడు తప్పించాడు. కష్టము నుంచి నా దేవుడు తప్పించాడు. అపాయము నుంచి నా దేవుడు తప్పించినందుకు నేను మనసారా ఏం చేయబోతున్నాను తెలుసా? ఆయనను స్తుతించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒక్కనికొక్కడు లోబడి ఉండుడే. ప్రభు అయిన యేసయ్య నా జీవితంలో, మన జీవితాల్లో చేసే కార్యాలకు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉండాలట. ఎన్నో అపాయాల చేత మనం చిక్కబడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం నడిచి వెళ్తున్నప్పుడు పాముల మీద అడుగేసిన రోజులు ఉంటాయి. ఒకసారి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే గబుక్కుని పడిపోయిన రోజులు ఉంటాయి. బోర్ల పడిపోతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఎన్నో అపాయాల నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. ఏం చేయాలి మనం? దేవుడు చేసిన మేలుకు మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నా దేవుని ఏం చేస్తాను? సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎక్కడ ఉంటుంది? నా నోట ఉంటుంది. కాబట్టి నిత్యము నా దేవుడు గొప్పడు, నా దేవుడు నన్ను బతికించాడు, నా దేవుడు సజీవుడు, నన్ను సజీవుడిగా ఉంచాడు, నా దేవుడు మేలు చేశాడని ప్రతి నిత్యము దేవునికి ఏం చెల్లించాలంటే మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు ఏం చేస్తానన్నాడు? అబీమెలెకు చేతిలోంచి, శత్రువు చేతిలోంచి నన్ను దేవుడు సజీవుడిగా ఉంచాడు కనుక నేను ఎల్లప్పుడు నా దేవునికి ఏం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. రెండవది, ఇప్పుడు
రెండవ మాట ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఇప్పుడు అతిశయం ఎవరిని బట్టి? నా బలం కాదు, నా జ్ఞానం కాదు, శత్రువు చేతిలోంచి నేను తప్పించబడుతున్నాను. చిన్నప్పుడే ప్రారంభపు దశలోనే గొలియాతు చేతిలోంచి ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. గొలియాతు కంటే ముందు సింహం చేతిలో తప్పించబడ్డాడు, ఎలుగుబంటి చేతిలో తప్పించబడ్డాడు. ఇప్పుడు నా అతిశయం ఎవరో తెలుసా? నేను ఎవరిని బట్టి అతిశయిస్తున్నానో తెలుసా? ఒక మాట చెప్తున్నాడు, నేను యెహోవాను బట్టి ఏం చేస్తున్నాను తెలుసా? అతిశయిస్తున్నాను. ఇప్పుడు మన అతిశయం ఎవరో? డబ్బులా? మన అందమా? మన భోగభాగ్యాలా? మన ఆస్తి అంతస్తులా? మన ఐశ్వర్యాలా? వేటిని బట్టి అతిశయపడుతున్నాం? దావీదు అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే ఆయన నన్ను తప్పించిన దేవుడు, నన్ను విడిపిస్తున్న దేవుడు. కాబట్టి నా అతిశయం ఎవరంటే దేవుడే. దీనులు దీన్ని విని ఏం చేస్తారు తెలుసా? సంతోషిస్తారట. 44వ కీర్తన 8వ వచనం చదవండి. 8వ వచనం, దినమెల్లా అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు నీకు. మిమ్మల్ని బట్టి, ఎవరిని బట్టి అంట? దినమెల్లా మేము నిన్ను బట్టి ఏం పడుతున్నాం తెలుసా? అతిశయపడుతున్నాం. ప్రతిరోజు మనం మరొక రోజులోకి అడిగేటగానే నా దేవుడు నన్ను బ్రతికించాడు, దేవా నీకు స్తోత్రం అనగలటమే అతిశయం. ఎవరు మనల్ని బ్రతికించేవాడు? ఎవరు మనల్ని నడిపించేవాడు? సాయంకాలం భోజనం వండిందట, అందరికీ భోజనం పెట్టిందట, ఆవిడ కూడా భోజనం చేసిందట. 10 గంటలకే పడుకుందట. అందరూ పడుకున్నారు. పొద్దుటికి వాళ్ళ అమ్మ తలుపు తీయట్లేదు. రాత్రి లేటుగా పడుకుంది కదా, లెగలేదేమనుకుని, కానీ చేపు పిల్లలు లేపలేదట. 10 అయిపోయింది. అయిపో నేను చేపు పడుకోదు మా అమ్మ అసలు ఏంటని చెప్పి లేపుతుంటే తలుపు తీయట్లేదు, లెగట్లేదు మంచా నుంచి. ఏంటని చెప్పి తలుపు జాగ్రత్తగా గడి తీసి జాగ్రత్తగా మళ్ళీ లోనికి వెళ్ళి చెయ్యేసి లేపుతుంటే ఆవిడ లేవట్లేదు. ఏమైపోయింది తెలుసా? ఆవిడ నిద్రలోనే చనిపోయింది. నిద్రలోనే. అయ్యో, రాత్రి అందరికీ భోజనం పెట్టింది, అందరం తిన్న తర్వాత ఆవిడ కూడా భోజనం చేసింది, అందరు పడుకున్నాక ఆవిడ పడుకుంది. ఇదేంటి నిద్రలోనే చనిపోయింది? ఎంత ఆశ్చర్యం అండి! వాళ్ళ పిల్లలు ఆశ్చర్యమే కదా. అమ్మ లెగలేదు, అమ్మ లెగట్లేదు అని తలుపులు కొడుతుంటే లెగట్లేదు. తర్వాత చూస్తే చనిపోయింది. మరి మనం సజీవులుగా లేగగలిగామంటే ఎవరి కృప? మనం గొప్ప? ఆలోచన చేయండి. ప్రతి దినాన్ని బట్టి ఎవరిని బట్టి అతిశయపడాలి? మనం దేవుణ్ణి బట్టి మనము అతిశయపడాలట, అతిశయపడాలట. 9వ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటాను. ఒక్క మాట చూడండి, 24వ వచనం. 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, భూమి మీద ఏం చూపుతున్నాడంటే ఆయన కృప చూపుతున్న దేవుడు. పొద్దుటే లేవగానే ప్రభా ఈ దినము నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ దినము నీ కృపతో నన్ను నింపండి. నీ కృప నా మీద, నా కుటుంబం మీద కలుగునుగాక. నా బిడల మీద నీ కృప ఉదయమే కలుగునుగాకని మన ఉదయకాలపు జ్ఞానంలో
కృపను తప్పకుండా కోరాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభువా, నీ కృప నాకు కలుగునుగాక, నీ కృప నా కుటుంబం మీదకి వచ్చునుగాక, నా బిడ్డలు నీ కృపతో నింపబడుదురుగాకని మనం పొద్దుట ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు పడుకున్న చోటుకంటే ప్రభు కృప పట్టుకుని వస్తాడట. నాకు కృప ఇతండి, కృప ఇతండి అంటదేమని అలాగే ఇస్తాక అట్టుకొస్తాడట. అలా కృపనే మాట్లాడంటే కొంతమంది నోట్లో నుంచి ఏదో ప్రార్థన చేస్తారంట మళ్ళా కృప పట్టుకుని వెళ్ళిపోతాడంట మంచంగా నుంచి. అందుకని ఉదయమే మోకరించి ప్రార్థన చేసే ప్రతి ఓళ్ళు నోటు అంటే ఏం రావాలా? ప్రభువా, నీ కృపతో మమ్మలను నింపండి, నా బిడ్డలను నీ కృపతో నింపండి, నా బిడ్డలపై నీ కృప కలుగునుగాక, నా కుటుంబం పైన నీ కృప కలుగునుగాక, ఈ దినమంతటి కొరకు నన్ను బలపరచు ప్రభు అని పొద్దుటే ఏ మాట రావాలి మనలో నుంచి? కృప కలుగునుగాక, కృప కలుగునుగాకని మనం కృపను కోరాలా. దేవుని కృప, ఆయన భూమి మీద ఏం చూపేవాడట? కృప చూపుచున్న దేవుడు. ఆయన కృప లేకపోతే, ఆయన కృప చూపకపోతే, ఆయన ఆశ్చర్యమైన కార్యమును జరిగించకపోతే ఏం చేయగలమండి? మన శుక్రవారం అశ్విని కొరకు మనం అందరం ప్రార్థన చేసాం కదా, చాలా సీరియస్ కండిషన్. మంగళవారం రాత్రి మేమంతా మందిరంలో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మధ్యాహ్నం నుంచి హార్ట్ బీట్ తగ్గిపోతుంది. చాలా వేదన పడుతుంది. డాక్టర్లు కంగారు పడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. అందరూ ప్రార్థన చేయండి. అక్కడి నుంచి ఒకవేళ ఫోన్ చేసి ఏడ్చేస్తున్నారు. ఆ రాత్రి మేమంతా కలిసి మందిరంలో చేరి ప్రార్థన చేయాలని మోకరించి అందరూ ప్రార్థన చేస్తున్నాం. అలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఒకసారిగా ప్రార్థనలో అలా ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తూ మా అమ్మ ఒకసారి ప్రార్థన మానేసింది. ఇక్కడున్న వాళ్ళందరూ ప్రార్థన మానేశారు. కొంచెం ఎప్పటికీ మా తమ్ముడికి ఫోన్ వచ్చింది. వీడు ఫోన్ అట్టుకుని బయటికి వెళ్ళిపోవడం. వీళ్ళు ప్రార్థన ఎవరు నాకు, నేను అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా కనికరించి అని అలాగే నిలువు మోకాల మీద ఉండి చేతులు ఎత్తి అలాగే ఇలా ప్రార్థనని పట్టలేదు నాకు. ఎవరిదైనా ఏంటి అనుకుంటున్నాను, అలా ప్రార్థన చేస్తున్నాను. కంచేపటికి వీళ్ళు ఏదో మాట్లాడేసుకున్నారు అందరూ. ఏంటి అని చెప్తే అప్పుడు ఫోన్ వచ్చింది. ఏమైంది తెలుసు? ఒకసారిగా గుండె ఆగిపోయిందని. ఇంకేం గుండె ఆగిపోతే ఏమైనట్టు చనిపోయింది. అంత ఒకసారిగా టెన్షన్, అందరూ హాస్పిటల్లో కంగారు అని ఆ కంగారులో అందరూ మా అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఇలాగనే బుర్రకాయ, అప్పుడు దాకా అలాగున్న పిల్ల ఇలాగనే వేసిందంట. ఇంక ప్రార్థనలో చూసి వెంటనే ఇంక ప్రార్థన చేయటం మానేసింది మా అమ్మ కూడా. అంటే అయిపోయింది పిల్లని. కానీ అలా ప్రార్థన చేస్తున్నాం. నాకు అంచేపటికి మళ్ళా ఫోన్ ఏంటి తెలుసా? సిపిఆర్ చేశారు. ఇప్పుడే మళ్ళా హార్ట్ యథావిధిగా మళ్ళా కొట్టుకుంటుంది అని. మరణము నుంచి తప్పించుట ఎవరి వశం? దేవుని వశం. ఒక్క క్షణంలో మళ్ళీ హార్ట్ బీట్ మళ్ళీ కొట్టుకోవటం మొదలుపెట్టింది. అలాగ ఉదయానికి మళ్ళీ హార్ట్ బీట్ పెరిగింది. తర్వాత ప్లేట్లెస్ పెరిగాయి. బ్లడ్ ఉదయానికి 9 గ్రాములకు వచ్చేసింది. అమ్మ అంత ఆశ్చర్యం. మళ్ళాడు మధ్యాహ్నానికి డాక్టర్స్ అంతా ఐసీయూలో ఉన్న డాక్టర్లు అందరూ ఆశ్చర్యం. ఏంటి అమ్మాయి రాత్రి చనిపోవలసిన అమ్మాయి మళ్ళీ బ్రతికింది. ఒకసారిగా అన్నీ పెరిగాయి. ఏంటి అనేసి కృప చూపగల దేవుడు ఒక క్షణంలో ఏం చూపగలడు? కృప చూపగల దేవుడు. ఆయన కృప చూపకపోతే మనం ఎవ్వరం ఏమీ చేయలేము అసలు. ఆయన భూమి మీద ఏం చూపే దేవుడట? కృప చూపుచున్న దేవుడు. కాబట్టి ఎవరిని బట్టి అతిశయపడాలా? మనం కలిగి ఉన్న దేవుని బట్టి. మనం కలిగి ఉన్న దేవుడు కృప చూపు దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు ఆపదలో నుంచి, అపాయంలో నుంచి, కష్టాల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఏం చేయగలిగిన దేవుడో తెలుసా? విడిపించగల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి దావీదు ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడు? నేను రాజుని అయిపోయాను, అంతఃపురంలోకి మంచి ఆ బంగ్లా కట్టుకున్నానని దాన్ని బట్టి అతిశయమా? కాదు కదా. ఎవరిని బట్టి అతిశయం? మరి నీవు ఎవరిని బట్టి అతిశయించాలా? ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? ధనమును బట్ట, అందమును బట్ట, అంతస్తును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, డబ్బులను బట్ట, నువ్వు సంపాదించే దాన్ని బట్టి అతిశయపడుతున్నావా? కాదు.
మన వల్ల ఏమీ లేదు. సంపాదించుకోవటానికి, పని చేసుకోవటానికి, ఆరోగ్యం ఇచ్చి భాగ్యం సంపాదించుకోవటానికి కృపనిచ్చేవాడు కూడా ఎవరన్నా వాక్యం చెప్తుంది? దేవుడే. ఆయన కృప చూపకపోతే అసలు ఒక్క దినం పని చేసుకోలేమంట. పని చేసుకోవటానికి కూడా కృప చూపేవాడు ఎవరో తెలుసా? భాగ్యము సంపాదించుకోవటానికి కృపనిచ్చేవాడు ఎవరంట? దేవుడి వల్ల. దేవుడు ఇవ్వకపోతే 10 రోజులు పని చేయలేం, 10 రోజులు మనం కష్టపడి సంపాదించలేం. ఎవరి కృప కావాలా? దేవుని కృప కావాలా? కాబట్టి ఆయన ఎవరో తెలుసా? కృప చూపుచున్న దేవుడు గనుక కృప చూపు దేవుని బట్టి ఏం పడాలంటే మనం అతిశయపడాలా. దావీదు ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడో? దేవుని బట్టి అతిశయపడుతున్నాడు. కిందకి వెళ్దాం రండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరితో ఏం చెప్తున్నాడు తెలుసా? నాతో కూడి యెహోవాను గణపరచండి. మనం ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేద్దాం? గొప్ప చేద్దాం. రండి, నాతో కూడి మీరు ఏం చేయాలా? దేవుణ్ణి గణపరచండి. ఎందుకు గణపరచాలా? నా దేవుడు నన్ను అపాయము నుంచి తప్పించాడు, కష్టము నుంచి తప్పించాడు, ఇరుకు నుంచి తప్పించాడు, శత్రువు చేతి నుంచి నన్ను తప్పించాడు. ఇదిగో శత్రువైన గొలియాతును నా చేతికి అప్పగించాడు, నాకు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ దేవుణ్ణి మీరు కూడా ఏం చేయండి? నేను గణపరుస్తున్నాను, మీరు కూడా ఏం చేయండి? అబ్బా దావీదు దేవుడు గొప్పోడు, ఎంత గొప్ప కార్యం చేశాడో దావీదు జీవితంలో అని మీరు కూడా నాతో పాటు కలిసి ఏం చేయండి? యెహోవా నామమును ఏం చేయమంటున్నాడు? నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని ఏం చేద్దాం? గొప్ప చేద్దాం, గొప్ప చేద్దాం రండి అని అక్కడున్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. పిలిచి ఏం చెప్పాడో తెలుసు వాళ్ళతోటి? కింద వచ్చిన త్వరగా చెప్పడానికి కోసం ఈ వచనాలు చదువుతూ ఉన్నాను. చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు దేవుని గణపరచాలా? ఎందుకు దేవుని హెచ్చించాలా? ఎందుకు దేవుని స్తుతించాలా? ఎందుకు దేవుని మహిమపరచాలనంటే దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా దగ్గర ఏం చేశాను? విచారణ చేశాను, ప్రార్థన చేశాను, యెహోవాకు మొరపెట్టాను. ఆయన ఏం చేశాడు తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి తప్పించాడు? భయం. ఎప్పుడు విచారణ చేస్తాం? ఎప్పుడు దేవునికి మొరపెడతాం? పోగలేనప్పుడు. రాత్రి 12:30, 1 గంట మధ్యలో రతన్ రాజు, జ్యోతి ఆ పిల్లని తీసుకుని ఇంటికి వచ్చారు. అప్పటికే వాళ్ళు అంబాజీపేట తీసుకెళ్ళి అంబాజీపేట నుంచి అమలాపురం వెళ్ళమంటే మళ్ళా వాళ్ళు వచ్చేసారు, ఇంటికి తీసుకొచ్చారు. ఏమైంది చేశాను? మళ్ళా రాత్రి 11 గంటల నుంచి ఇంచుమించు ఇంట్లో ఫోన్ మోగుతుంది, నేను బయట పడుతున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి స్టాలిన్ తలుపు కొడుతున్నాడు, గేట్ కొడుతున్నాడు. అయ్యారండి అన్నాడు. ఇదేంట్రా ఈడు వచ్చాడు అనుకున్నాను. యారా బాబు అన్నాను. లేదండి రతన్ రాజు, జ్యోతి వాళ్ళ పిల్లోడికి బాగలేదు, తీసుకొచ్చాను ఆటో మీద అన్నాడు. అవ్వ చర్చిలో తీసుకెళ్ళాం, బెడ్ కొరకు ప్రార్థన చేశాం గంచేపు. ఆ తర్వాత అమ్మంది, బాబు వీడికి దెయ్యం కాదు, భూతం కాదు, ఏం కాదు, శరీర బలహీనత, మళ్ళా బిడ్డకి బలహీనత కలిగింది, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని మేము కొంచెం ప్రార్థన చేసి బిడ్డను పంపించాం. అమలాపురం తీసుకెళ్ళాడు. అమలాపురం వంశీ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడట, ఇక్కడ దీనికి సంబంధించిన వైద్యం చేసి వాళ్ళు ఎవరు లేరు, మీరు నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళారు కదా గతంలో, అక్కడికే తీసుకెళ్ళమంటే మళ్ళీ రాజమండ్రి అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆయన రికవర్ కాకపోతే మళ్ళా సురక్ష అనేటువంటి ఒక హాస్పిటల్కి మళ్ళీ ఆయన అడ్మిట్ చేస్తే అక్కడికి తీసుకెళ్ళారు రాత్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలవులు ఇచ్చి మందులు ఇవ్వగానే పిస్టులన్నీ ఆగాయి. బాగున్నాడు పిల్లడు. ప్రస్తుతం ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కష్టం రాగానే, భయము కలగానే ఏం చేస్తాం? దేవుని దగ్గర విచారణ చేస్తాం. దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నువ్వెవరో తెలుసా? ఆయన
నీ కష్టములో నుంచి, నీ ఇరుకులో నుంచి, నీ ఇబ్బందిలో నుంచి, నీకు కలిగే వ్యాధి బాధల్లో నుంచి నిన్ను విడిపించగల దేవుణ్ణి మనము కలిగి ఉన్న దాన్ని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. నువ్వు విచారణ చేయగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఉత్తరం ఇచ్చు దేవుడు. దావీదు అక్కడున్న ప్రజలందరికీ ఆ మాట చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారట? ఈ మాట చెప్పి ముగిస్తాను, చూడండి. ఏం చేశారంటే వాళ్ళందరూ, 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోయాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు వాళ్ళందరూ దావీదు మాట విని, దావీదు దేవుడు గొప్పోడు, దావీదు దేవుడు అద్భుతాలు చేశాడు, దావీదు జీవితంలో మేలు చేశాడు, దావీదును ప్రమాదాల నుంచి తప్పించాడు, శత్రు బారి నుంచి తప్పించాడు, దావీదు అడిగిన కార్యాలన్నీ దేవుడు చేశాడు, దావీదు మొదలుపెట్టగా దేవుడు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నట్లుగా మనము కూడా ఆయన వైపు తిరిగితే మనకు కూడా దేవుడు మేలు చేస్తాడనంట. అక్కడ ఉన్న ప్రజలందరంట దావీదు చెప్పిన మాటను బట్టి, దావీదు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళందరూ ఎవరి వైపు తిరిగారట? దేవుని వైపు తిరిగారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక్క ప్రశ్న ముగిస్తాను నేను. నీ జీవితంలో దేవుడు దావీదు జీవితంలో చేసినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేశాడా లేదా? నాకే మేలు దేవుడు చేయలేదని అన్నవారు ఇక్కడ ఎవరన్నా ఉంటే ఒక్కసారి అలా చెయ్యొద్దండి. ఎవరన్నా ఉంటే ఉన్నారా? లేదు. మనందరికి ఏం చేశాడు దేవుడు? మేలు చేశాడు. ఓకేనా? మరి దావీదు తన జీవితంలో మేలు అనుభవించి అనేక మందిని ఎవరితో తిప్పాడట? మరి మనం ఎంతమందిని తిప్పాం? ఎంతమంది ప్రభు వైపు చూచేలాగా మన సాక్ష్యాన్ని బయట పంచుకోగలిగాం? ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు తన అద్భుతమైన సాక్ష్యం ద్వారా అనేకుల్ని ఎక్కడ తిప్పాడు తెలుసా? ప్రభు వైపు తిప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వారందరంటే ఎవరి తట్టు చూచారట? ఆయన తట్టు చూడగా వారందరికీ ఏం కలిగిందట? వెలుగు కలిగింది. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! దావీదు జీవితంలో చేసిన మేలు మా జీవితంలో కూడా దేవుడు మేలు చేశాడని అక్కడి నుంచి వాళ్ళు కూడా అనేకులనంట ప్రభు తట్టు తిప్పే గొప్ప సాక్షులుగా దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ముగిస్తున్నాను. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ టైం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధానంలో మన సాక్ష్యం ఎంతమందిని ప్రభు వైపు తిప్పుతుంది? మన సాక్ష్యం ఎంతమందిని ప్రభావవంతం చేస్తుంది? మన బ్రతుకు ఎంతమందిని ప్రభు వైపు తిప్పగలుగుతుంది? ఒకసారి ఆలోచన చేద్దామా ఈ రాత్రి? దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలు, మొట్టమొదటిగా అబీమెలెకు చేతిలో నుంచి దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. గొలియాతు చేతిలో తప్పించాడు. సింహం నోటి నుంచి తప్పించాడు. ఎలుగుబంటి నోటి నుంచి తప్పించాడు. ఫిలిష్తీయుల సర్దారుల చేతిలోంచి దేవుడు ఏం చేసుకొచ్చాడు? తప్పించుకొచ్చాడు. ఇట్టి దేవుడు అంటున్నాడు, యెహోవా నిత్యం ఏం చేస్తాను తెలుసా? నేను ఆయన్ని గణపరుస్తాను. రెండోది, ఆయన్ని బట్టి నేను ఏం చేస్తాను? అతిశయిస్తాను. రండి, మీరందరూ కూడా నాతో పాటు రండి, ఆయన గణపరచండి అనగానే వాళ్ళందరంట ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన వారితో చెప్తున్నాడు ఏమని తెలుసా? నేను నాకు కలిగిన బాధల్లో, భయాల్లో యెహోవా దగ్గర విచారణ చేశాను. ఈరోజు కొంచెం జ్వరం వచ్చిందంటే అప్పటికి, లేకపోతే 2 రోజులు చలి జ్వరం వచ్చిందంటే అప్పటికి దేవుని దగ్గర విచారణ చేయట్లేదు కొంతమంది. ఎవరో ఒకరిని పంపి పెద్ద తోడోడు తెచ్చి మెల్లేసికి తిరుగుతున్నారు. జబ్బ కట్టుకున్న, నడుం కట్టుకునే వాళ్ళు కొంతమంది. దేవుని ఎరిగిన ప్రజలుగా మన విచారణ ఎక్కడ చేయాలా? కలిగిన భయములన్నిటిలో నుండి ఏం చేసాడు అంటున్నాడు దావీదు. ఆయన నడిపించినాడు. మనల్ని నడిపించడా? మనల్ని తప్పించడా? మనకు స్వస్థత ఇవ్వడా? మనకు ఆరోగ్యం ఇవ్వడా? మనకు కలిగే దయాలు, బాధల నుంచి విడిపించడా? దురాత్మ అంధకార శక్తులన్నిటి నుంచి మనకు విడుదల ఇవ్వడా? చేయలేడా దేవుడి కార్యం? మరి ఎందుకు దేవుని వైపు చూడకుండా మనం లోకం వైపు చూస్తాం? అంటే మనం ఇంకా దేవుని దగ్గర
విచారణ చేయలేని స్థితిలో ఉండిపోతున్నాం. జాగ్రత్త సుమా. ఎక్కడ విచారణ చేశాడంటే దావీదు, దేవుని దగ్గర విచారణ చేశాను. నాకు కలిగిన భయాలన్నింటిలో నుంచి ఏం చేశాడు దేవుడు? నన్ను తప్పించాడు. మరి నిన్ను తప్పించడా? అయితే నువ్వేం చేయాలా? దేవుని వైపు తిరగాల, దేవుని తట్టు తిరగాల. మరణకరమైన వార్త వచ్చింది హిజ్కియాకు. భయపడ్డా? ఎటు తిరిగాడు? గోడ తట్టు తిరిగాడు. మరి దేవుడు అతని మరణం నుంచి తప్పించి ఆయుష్నివ్వలేదా? ఆ దేవుడే మన దేవుడు కదా, ఈయన కదా. మనం ఆరాధించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇవ్వడా? ఇస్తాడు ఆయన. నమ్మండి, విశ్వసించండి. అలాగ నమ్మి ఆయనతో చూచారట. వాళ్ళందరికీ ఏం కలిగిందట? వెలుగు కలిగిందట. దేవుని మహిమతో వాళ్ళందరూ నింపబడ్డారట. దేవుని ఆశీర్వాదానికి వాళ్ళందరూ ఏం చేయబడ్డారట? వారసులయ్యారట. మనము కూడా అనేకుల్ని ఎక్కడ తిప్పాలి తెలుసా? ప్రభు వైపు తిప్పాలి. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చి రాగల దినాల్లో ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకొనుగాక. అందరికి వందనాలు. ఒకసారి ఎవరు రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. ఇరాకడ ఆలస్యమైతే ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి ఆదివారం ఉదయకాల ఆరాధనలో కలిసి నేను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకో. యేసు క్రీస్తు అధికారి గల నామమున ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా ప్రార్థనలు వినండి, ప్రతిఫలాలు ఇవ్వండి. నీ దగ్గర విచారణ చేయగా ఉత్తరం ఇచ్చావని దావీదు చెప్పినట్లుగా మేము కూడా అనేకులకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోండి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి సహోదరిని మీరు బలపరిచి వాడుకోండి. ఆయన నీ కృపతో నింపండి. ఈ రాత్రి మా ప్రార్థన, మా విజ్ఞాపనలు మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాలు మా అందరికి ఇమ్మని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంచి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద నిత్యము నిలుచును గాక. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎలుగనంత నాశనము కలుగును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు.